దర్శకుడు పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతోంది. తన కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్ తో కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ కు చేరుకున్నారు. సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పూరి జగన్నాథ్ పై. దీంట్లో తనకు కెల్విన్ ఈవెంట్స్ ద్వారానే పరిచయం, తనకు డ్రగ్స్ అలవాటు లేదని పూరి జగన్నాథ్ చెప్పినట్టు తెలుస్తోంది. నలుగురు అధికారులతో పాటు మానసిక వైద్య నిపుణుడు కూడా పూరి జగన్నాథ్ ఇచ్చే సమాధానాలను అంచనా వేయడానికి కూడా గదిలో ఉన్నారు. ఆబ్కారీ ఆఫీస్ 5వ అంతస్తులోని ఓ గదిలో విచారణ కొనసాగుతోంది. కెల్విన్ దగ్గర నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పూరిని విచారిస్తున్నారు అధికారులు. ముందుగా పూరిని విచారిస్తే మిగతా వాళ్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. డేంజరస్ డ్రగ్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. నాంపల్లి అబ్కారీ భవన్లో సిట్ అధికారులు సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 10:30కు విచారణ ప్రారంభమైంది. కెల్విన్ కాల్ లిస్ట్లో పూరి ఫోన్ నెంబర్ ఎందుకుంది? కెల్విన్తో తనకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? పూరి అండ్ కోకు కెల్విన్ గ్యాంగ్ కొకైన్ సరఫరా చేసింది నిజమేనా? ఎవరి ద్వారా పూరికి కెల్విన్ పరిచయం అయ్యాడు? కెల్విన్ను పూరి ఎవరెవరికి పరిచయం చేశాడు? టాలీవుడ్లో డ్రగ్స్ ఎవరెవరికి చేరుతున్నాయి? ఎన్నాళ్ళుగా డ్రగ్ వాడకం జరుగుతుంది? నెలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారనే అంశాలపై సిట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తే డ్రగ్ డొంక లింకులు బయటకు వస్తాయో ఆ బిగ్ షాట్ తో విచారణకు క్లాప్ కొట్టారు సిట్ అధికారులు. డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న 12 మందిలో ముందుగా పూరి జగన్నాథ్ ను ప్రశ్నించడం వెనుక ఓ రీజన్ ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారందరికీ పూరితో క్లోజ్ నెట్వర్క్ ఉంది. అంతేకాదు, కెల్విన్ అండ్ గ్యాంగ్ ను ఇంటరోగేషన్ చేసినప్పుడు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పేరు కూడా బయటకు వచ్చింది. జగన్ అనే తనకు లైఫ్ ఇచ్చాడని చక్రి స్వయంగా ఎన్నోసార్లు చెప్పేవాడు. ఇక చక్రి మరణానికి LSDని ఓవర్డోస్గా తీసుకోవడమే కారణమని గుర్తించినట్టు తెలుస్తోంది. చక్రి చనిపోయినప్పుడే తన పేరు బయటపడుతోందని భయపడ్డట్టు కెల్విన్ ఇంటరోగేషన్లో చెప్పినట్టు తెలుస్తోంది. పూరి కేంద్రంగానే డ్రగ్స్ వాడకం, సప్లై జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు అతన్నే ముందుగా ప్రశ్నించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సినీ తారలకు పార్టీలు మామూలే, కానీ పూరి అండ్ కో ఎక్కువగా బయట పార్టీల్లో పార్టిసిపేట్ కారని సిట్ గుర్తించింది. అంతేకాదు, పూరి ఇంట్లోనే పార్టీలు జరిగేవని కెల్విన్ ఇంటరాగేషన్లో తేలింది. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా కూపీ లాగితే పూరి ఫోన్ నెంబర్, వాట్సాప్ మెసేజ్లు సిట్ డౌట్స్కు దారి చూపించాయి. ఇన్ డెప్త్గా పూరి యాక్టివిటీస్పై ఫోకస్ చేసిన సిట్ ఆయన ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేషన్స్లోనే స్టోరీ డిస్కషన్స్ పెడతారని తెలిపింది. ముఖ్యంగా డ్రగ్ క్యాపిటల్గా పేరున్న బ్యాంకాక్ లొకేషన్స్ అంటే పూరికి ఎంతో ఇష్టమని స్పష్టమైంది. ఇక ఇంట్లో పార్టీల తర్వాత 4-5 రోజులు పూరి హైదరాబాద్ నుంచి మరో చోటుకి వెళ్తారని కూడా తెలిసింది. ప్రస్తుతం నాంపల్లి ఆబ్కారీ భవన్ 5వ అంతస్తులోని ఓ గదిలో సిట్ విచారణ కొనసాగుతోంది. కెల్విన్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రబదన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. 2 సిట్ అధికారులు, 3 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. పూరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అన్ని విషయాలు ఓపెన్ గా చెప్తున్నారా?
ప్రశ్నలు దాటవేసేందుకు, తెలిసిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారా అని గమనించేందుకు ఓ సైకాలజిస్ట్ను కూడా అందుబాటులో ఉంచారు. దర్యాప్తు అంతా ఇన్ కెమెరా సాగుతోంది. ప్రశ్న జవాబులను పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. విచారణకు పూరి వస్తారా రారా అనే అనుమానాలకు తెరపడింది. పైసా వసూలు షూటింగ్ నుంచి ఆఘమేఘాల మీద వచ్చిన పూరి తనకు ఇచ్చిన నోటీస్ ప్రకారం టెన్షన్గా 10:30 కల్లా అబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు పూరి ఉల్లాసంగా కనిపించారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్తో కలిసి కారులో బయలుదేరారు పూరి. మరోవైపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ 10:30కు అబ్కారీ భవన్కు చేరుకున్నారు. సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ సహా ఓ సైకాలజిస్ట్ ఎంక్వైరీ రూమ్కు చేరుకున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే పూరికి వీఐపీ వెల్కమ్ లభించింది. స్నేహపూరిత వాతావరణంలో ఎంక్వైరీ మొదలుపెట్టారు సిట్ అధికారులు. సిట్ విచారణలో పూరి చాలా కోఆపరేటివ్గా ఆన్సర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తనకు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. కెల్విన్తో తన పరిచయం గురించి కూడా ఆయన ఓపెన్ అయ్యారని తెలుస్తోంది. ఈవెంట్స్ ద్వారానే కెల్విన్ తనకు తెలుసన్నారని, ఓ పబ్లో అతన్ని కలిశానని పూరి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కెల్విన్ తాను రెగ్యులర్గా టచ్లో లేనని పూరి స్పష్టం చేశాడని తెలుస్తోంది.